ఇప్పుడు మీరు చూస్తుంది హోండా సైన్ BS4 వెహికల్. ఈ వెహికల్కి మనము LED బల్బ్ ఇన్స్టాల్ చేయడానికి వైరింగ్ చేస్తున్నాం. చూడండి, నా చేతిలో ఉన్నది వచ్చేసి మనకి కీ నుంచి వచ్చే మన లాక్ కిట్ నుంచి వచ్చే వైర్ కిట్ అనమాట. ఇందులో 12 volts డైరెక్ట్ వస్తుంది. అయితే ఈ రెడ్ వైర్లోని బ్లాక్ పట్టి ఉంది కదా, ఇది 12 volts కీ ఆన్ చేస్తే మనకు ఇచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిల్ పోర్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మేల్ పోర్ట్లోకి ఒక వైర్ని మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుంటాం. వైరింగ్లో మనం ఎటువంటి కటింగ్ చేయకుండా తర్వాత ఇక కప్లర్ని యాస్టీస్గా చేసేస్తాం అనమాట. ఇదిగో ఈ వైర్ వచ్చింది కదా, ఈ వైర్ మనకి ఇప్పుడు కీ ఆన్ చేస్తే 12 volts అవుట్పుట్ ఇస్తుంది. తర్వాత వచ్చేసి ఇది మనకి స్విచ్ కిట్ నుంచి వచ్చే జాక్. ఈ జాక్లోని వచ్చి ఫీమేల్ పోర్ట్లోనున్న ఎల్లో కలర్ వైర్ని మనం బయటకు తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఎటువంటి వైర్ కట్ చేయడం లేదు. పిన్ సహాయంతో ఆ జాక్లో నుంచి వైర్ని బయటకు తప్పించాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ 12 voltsని దీనికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇదే స్విచ్ కిట్ మనకి హోండా సైన్లో లెఫ్ట్ సైడ్లో వస్తుంది. హార్న్కి, లైట్కి, సిగ్నల్స్కి వచ్చే స్విచ్ కిట్ అనమాట. ఇప్పుడు నేను చూపించినట్టు ఆ 12 volts వైర్ని మనం ఏర్పాటు చేసిన వైర్ని ఈ ఎల్లో కలర్ వైర్కి జాయిన్ చేస్తే మన వైరింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. హోండా సైన్ బైక్లో బల్బ్ ఇన్స్టాల్ చేయడానికి చూడండి, నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి చూడండి, లాక్ ఆన్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను. చూడండి, లెడ్ బల్బ్ ఇన్స్టాల్ చేశాను, ఆల్రెడీ వెలుగుతుంది. మళ్ళీ వేసాను, చూడండి వెలుగుతుంది. అంతే, చూస్తున్నారుగా. ఇదే విధంగా నేను మీకు చెప్పినట్టు టేప్ కూడా చేసేసాను. మన హోండా సైన్ వైరింగ్ కంప్లీట్ అయిపోయింది.